దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 31వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనతో చెప్పుకుంటున్న తన యొక్క హృదయం విషయము, తన యొక్క సంకల్పం విషయము, తనకి మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఈ వాక్యము మనం నేర్చుకోబోతున్నాం. ప్రభువు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభువు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు మన పట్ల శాంతము వహించి ఉన్నాడు అని. ఎందుకు ఈ వాక్యం నేర్చుకోవాలి? ఆ రోజు ఆయన ఉగ్రతకి భూమిని 40 దివారాత్రులు జలప్రళయం చేత, తన ఉగ్రతకి సొదొమ గొమొరాల్ని అగ్ని గంధకముల చేత, మరి ఆయన ఉగ్రత చేత భూమి నెరవిడిచి దాతాను అబీరాముల్ని మరి మింగివేసినట్లుగా ఈ రోజున దేవుడు తన ఉగ్రతని మన పట్ల ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం పూర్తిగా కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు, ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. దాని ఎవడూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండడానికి కారణము అందరూ మారు మనస్సు పొందాలని. మారు మనస్సు అంటే రిపెంటెన్స్. చాలా విషయాల్లో ఇప్పుడు మన కంటికి కనబడుతున్న దాన్ని బట్టి నేను విన్నాను బాగా 2 మాటలు. మొదటి మాట ఏంటంటే, ఎక్కడ పెట్టేవారిని అక్కడే పెట్టాలా, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలా. నిజంగా ఈ మాట మనకి వర్తిస్తే, ఈ రోజున మేము కాకినాడలో పుట్టాము, ఈ సమాజము వెలివేయబడింది, ఎన్నికలేని జనాంగముగా అదే రూల్ కదా. మరి ఎక్కడ ఉండాల్సిన అంటే భారతదేశము ఇన్ని తరాలు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం మీకు తెలుసు కదా. కానీ చదువుకొని ప్రయోజకులు మగడానికి కువైట్కి వచ్చి 30 సంవత్సరాలు ఇక్కడ దేవుడు పేరు పెట్టి పిలుచుకుని, మరి చాలా విషయాలు అంటే దీనికి కాదండి, మరి దేనికి అంటే ఎక్కువగా ప్రేమించకుండా, ఎక్కువగా అంటే ఏది ఎక్కువ చేసినా అంతే కదా. నిజంగా మనసారా నవ్వుకుని ఎంతకాలం అయ్యాం. కనుక ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి అంటే, దేవా నువ్వేం చేస్తావంటే అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ పెడతా ఉంటారంట. సింహాసనంలో మించి గర్విష్ఠులను నుంచి, పెంట కుప్పల మించి దీనులను పైకి లేవనెత్తానంటాడు. లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని నేను మొదటిదయింది. రెండవది, నాకు బాధ కలిగించే విషయము, బాగా బాధ పెట్టే విషయము ఒకటి నేను నేర్చుకున్నాను. నీకు చేత కాదు, చేత కాని వాడిని అని ఎందుకు చేస్తుంది లోకం అంటే, నువ్వు రియాక్ట్ అవ్వలేదుగా. ఎదుటోడు ఆడ అన్ని మాట్లాడినా నీకు బుద్ధి లేదా, నీకు సిగ్గు లేదా, నీకు ఆ మాత్రం తెలీదా, మా మీద పడుతున్నాయి అంటే రియాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్. ఎప్పుడైతే మనము ప్రకటిస్తున్న వాక్యము వాగ్దానములతో కూడిందని, ఆ నిందలు అవమానములు ప్రభు భరించి ఉన్నాడని, ప్రభువుని కలిగి ఉన్న మనము ప్రభువు స్టాండర్డ్ కలిగి ఉండాలని ఇంతకు ముందు పెట్టాంగా. మీ క్రీస్తు మంచివాడే, కానీ మీ క్రైస్తవులు కాదు. మీ క్రీస్తు ఓర్పు కలిగి ఉన్నాడు. ఆఖరికి సిలువకి వేసి కొట్టి చంపేస్తున్నా కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, ప్రభువా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అనగలుగుతున్నాము ఈ రోజుల్లో. అంటే ప్రభువుని ప్రకటిస్తున్న మనము మొట్టమొదట నీవు నేను ప్రకటించవలసింది శాంతాన్ని, అనగా ఒకే ఒకటి. నీలో ఎప్పుడైతే ప్రశాంతత వస్తుందో ప్రయాసలకి నువ్వు ఇంకా జడవు, దూరం అవుతుంది. ప్రశాంతంగా ఉంటావు. ప్రభువు ఇచ్చెను, ప్రభువు తీసు. ప్రశాంతంగా ఉండడం నీకు చేత కాకపోతే నేర్పిస్తాడు, అన్నీ తీసేస్తాడు. ఏమీ చేయలేని దీన స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కారణము ప్రశాంతత అనేది చాలా గొప్ప భాగ్యం. ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇనుము వేడెక్కితే వంగిపోద్ది, రాయి బద్దలు కొడితే పగిలిపోద్ది. కానీ ఎప్పుడైతే ఆ నీళ్లు సైతము చిన్నది వేసిన గులకరాయి ప్రశాంతత కోల్పోతుంది. ఎప్పుడైతే నీవు నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటాము. ఇక్కడ ఏ సందర్భంలో చెప్పడానికి పేతురు గారు ప్రయత్నం చేస్తున్నారో నేర్చుకునే ముందు ఇంగ్లీష్లో ఈ విధముగా ఉంది. ఎలాగా? న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, ద లార్డ్ ఈజ్ నాట్ స్లో ఇన్ కీపింగ్ హిస్ ప్రామిస్. అంటే ప్రభువు స్లో అని రాశారు.
తన వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. యాజ్ సమ్ అండర్స్టాండ్ స్లోనెస్ అంటే కొంతమంది ఏమైంది, ఉదాహరణకు మనందరికీ తెలుసు లాజరు చనిపోయి 4 రోజులైనా ప్రభు రాలా కనుక ఇన్స్టెడ్ ఈజ్ పేషెంట్ విత్ యూ, కానీ ఆయన నీతోటి ఓర్పు కలిగి ఉన్నాడు. నా కుమారుడా ఎప్పుడు నేర్చుకుంటాడు అంటే దావీదు చెప్తాడు కదా, నా కుమారుడా సొలొమోనా, నీ తండ్రి యొక్క దేవుడు అందరి హృదయాలు అందరి మనస్సులు ఎరిగి ఉన్నవాడు. ఖచ్చితంగా నీవు ఆయనను గ్రహించి ఆయన మార్గంలో నీవు నడవాలి. లేని ఎడల ఆయనను నువ్వు తృణీకరించిన ఎడల ఆయన నిన్ను తృణీకరించు. కనుక ఇక్కడ ఏం చెప్పబడుతుంది, నాట్ వాంటింగ్ ఎనీ వన్ టు పెరిష్ బట్ ఎవ్రీ వన్ టు కమ్ టు రిపెంటెన్స్. ప్రతి ఒక్కరూ ఈ పశ్చాత్తాపమునకు రావాలినని ఆయన ఎదురు చూస్తున్నాడు. అర్థం ఏంటి, ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక ఇక్కడ ఈ సందర్భంలో చెప్పబడుతున్న ఈ వాక్యము ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? ఒక మోషే కోసం చూస్తే 40 సంవత్సరాలు అయింది, సిద్ధపడ్డాడు నా కుమారుడు, మంచి వయసు వచ్చింది అనుకుని దేవుడు ఎదురు చూశాడు. ఒక చిన్న పజిల్ పెట్టాడు, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఒకటి ఐగుప్తీయుడు, రెండో వాడు తన యొక్క ఇశ్రాయేలీయుడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుడు ఐగుప్తీయుడు దెబ్బలాడుతున్నారు, హెబ్రీయుడు అంటారు, అంటే వీడు పరాయి దేశపు వాడు అని అర్థం. ఒకడిని చంపేశాడు పరాయి వాడు కనుక. ఆ రోజునే మోషే దేవుని కోసం ఎదురు చూసి ఉంటే మరుసటి రోజు ఇంకొక సీన్ దేవుడు క్రియేట్ చేశాడు. ఇద్దరు మన వాళ్ళే హెబ్రీలే కొట్టుకుంటున్నారు. అయ్యలారా మన ఇద్దరు సహోదరులు అంటే శత్రువుని చంపేశాడు. ఇద్దరు మన వాళ్ళే, ఏమి చేయలేకపోయాడు, భయపడ్డాడు. మనం కూడా తొందరపాటు వల్ల అంటే 40 సంవత్సరాలు దేవుని ప్రణాళిక మోషే వలన వెనక్కి వెళ్ళిపోయింది. ఒకవేళ ఆ 40 సంవత్సరాల్లోనే ఆ యుక్త వయసులోనే ఆ ప్రశాంతత, దేవుని మీద ఆనుకోవలసిన భాగ్యము, దేవుని మీద ఆధారపడే హృదయము, దేవుని ఎందే నిరీక్షించి ఆకాశం వైపు చేతులెత్తి మన్నాను కురిపించగలిగితే కథ ఇంకోలా ఉండేది. 40 సంవత్సరాలు సింహాసనం నుంచి రాజ్యభవనం నుంచి గొర్రెల దొడ్డిలో పంపిస్తాడు. గొర్రెల దొడ్డిలో గొర్రెల వెంబడి దీన హృదయం కలగక 80. అప్పుడు దేవుడు దర్శించాడు. అప్పుడు మోషే చెప్తున్నాడు, నా వలన కాదు, వారు నా మాట వినరు, నన్ను నమ్మరు, నేనేమీ చేయలేను, నేనే పాటివాడు. ఆ రోజున బలము, ఆ రోజున శక్తి, ఆ రోజున ధైర్యము, ఆ రోజు అన్నీ ఉన్నాయి, కానీ ఏమి చేయలేకపోయాడు. కారణము స్థిరమైన హృదయం మోషేలో రాలా. 40 సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. నడిపించబడిన ఇశ్రాయేలీలో 40 సంవత్సరాలు అదే విధముగా దేవుడు ఆకాశము నుండి మన్నాను ఆహారాన్ని, బండ నుండి జీవజలములను, వారి కాళ్ళు వాయలేదు, వారి బట్టలు పాతగిల్లలేదు, వారు అక్కడ పిల్లల్ని కన్నారు, పోషింపబడ్డారు, 40 సంవత్సరాలు నడిచారు. వినడంలోని ప్రజలు, లోబడలోని ప్రజలు వారిని అరణ్యంలోనే చంపేశాడు. కేవలం 2 వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు, యెహోషువ, కాలేబు. అంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. వాగ్దాన దేశంలో ప్రవేశించే వారు ఎంతమంది, ప్రణాళికలో ఇమిడేవారు ఎంతమంది. దావీదు స్టోరీకి వస్తే, దావీదు వచ్చాడు, అక్కడ కొట్టినందుకు ఫరో భయపడి మోషే పారిపోయాడు. కానీ దావీదును గొర్రెల దొడ్డిలోంచి తెచ్చాడు. ఇక్కడ కూడా కొట్టినందుకు గొలియాతును కొట్టాడు, చంపేశాడు, అక్కడ చంపేశాడు, ఇక్కడ చంపేశాడు. కానీ దావీదు ఈ చంపడాన్ని బట్టి రాజభవనంలోకి వెళ్ళాడు, రాజభవనంలోకి వెళ్ళిపోయాడు. కానీ రాజనీతి తెలియదు. గొర్రెలు కాసుకునే బిడ్డ, రాజనీతి, పోరాటము, యుద్ధము నీకు అభ్యాసము కాదు, నీకు రాదు అంటే కత్తి పట్టుకోవడం నేర్చుకోవాలా, కవచం నేర్చుకోవడం నేర్చుకోవాలా, ఎదుటివాడి తంత్రాలు కనిపెట్టాలా, ప్రజల్ని రక్షించాలా. దేవుడు నేర్పించడం ప్రారంభించాడు. 30 సంవత్సరాలు వచ్చే వరకు ఏ సౌలు మెచ్చుకున్నాడో అదే సౌలు తరిమాడు, పారిపోతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా నీవు పారిపోతున్నావు, నిన్ను ఒకరు వెంబడిస్తున్నారంటే నీవు నీ మార్గంలో ముందుకు వెళ్తున్నావు. నీవు నీ మార్గంలో ముందుకు వెళ్లకుండా వెనక నుంచి తరమడానికి వాళ్ళు వస్తున్నారు. కనుక నీ ముందున్న మార్గమును
రెండు పాయలు ఎర్ర సముద్రము చేసిన దేవుడు, పర్వతములను మెట్టలుగా చేసి దేవుడు, వంకర త్రోవలను స్వరాలను చేసేవాడు దేవుడు, ఇనుప గడియలను ఇత్తడి తలుపులను పగలగొట్టువాడు దేవుడు. నీకు ముందుగా వెళ్తున్నాడు, మార్గము సిద్ధపరుస్తున్నాడు. ఎప్పుడైతే దావీదు ఇవన్నీ నేర్చుకుని యుక్త వయసు 30 వచ్చిందో అప్పుడు రాజుగా దేవుడు అభిషేకించాడు. దేవుడు ఎదురు చూశాడు దావీదులో ఆ పరిపక్వత వచ్చే వరకు. ఈ రోజున నీలో పరిపక్వత రావాలి అంటే ఆ రావాలి అని ఎదురు చూస్తున్నాడు, కావాలి అని కాదు. అది కలగకుండా నీకు ఇస్తే నీవు ఏమీ చేయలేవు. కారణము, శిష్యుల కోసం మనం వెళ్ళినప్పుడు సిలువ దగ్గర వాళ్ళందరూ ఏమీ చేయలేకపోయారు, చెల్లా చెదురైపోయారు. అయితే పునరుద్ధానం వల్ల కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. తిరిగి వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితుల్లో యేసయ్య చెప్తున్నాడు, పేతురు, ఇప్పుడు పేతురు గారు వచ్చారు, నీ హృదయము స్థిరపడిన తరువాత నా మందను, నా గొర్రెలను మేపు. ఇప్పుడు ఈ పేతురు గారు రాస్తూ, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయించున్నాను, 3వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకము చేసుకొనవల్లని మీకు జ్ఞాపకము చేసి మీలో నిర్మలమైన మనస్సులను, నిర్మలము అంటే ప్రశాంతమైన, ఎటువంటి కల్మషము లేని ప్రశాంతంగా ఉన్న ఆ మనస్సులను నేను రేపుచున్నాను. ఎలాగా? కొంతమంది అపహాసకులు వస్తారు కనుక మీ ఆలోచనలు తిప్పివేస్తారు, కనుక దేవుడు వారిని ఉగ్రతకు గురి చేశాడు. అయితే మీరు ఆ ఉగ్రత పాలు కాకుండా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె అని చెప్పుతూ, ప్రభువు ఏ విధముగా వస్తాడో చెప్పుతూ, మనము దీనికి ఈక్వేషన్ చూసినప్పుడు మొదటి పత్రికలో ఇదే 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడి కనుక ప్రభువు ఎదురు చూస్తున్నాడు. మీరు దూషణకి ప్రతి దూషణ, నో 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 నో, లెట్ గాడ్ టేక్ రివెంజ్. దేవుణ్ణి చేయనివ్వండి. దూషించితే నీవు బదులు దూషించకూడదు, కీడుకు ప్రతి కీడు నీవు చేయకూడదు, నీవు దీవించాలి. అంటే నీవు ఈ స్టాండర్డ్ లోకి రావాలని ప్రభువు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కనుక చెడ్డ దానిని పలుకకుండా నీవు ఎప్పుడైతే నీ పెదవులకు కాపుదల పెడతావో, కీడు చేయకుండా ఎప్పుడైతే నువ్వు పెడతావో, ప్రభువు కనులు ఇటువంటి వారి కోసం వెతుకుతున్నాయి, ఇటువంటి స్థిరమైన హృదయం కల వారి కొరకు వెతుకుతున్నాయి అని చెబుతూ ఈ 2వ పత్రిక మనం చూసినప్పుడు ఈ విధంగా చెప్పవచ్చు. 3వ అధ్యాయంలోనే 14లో ఏమంటున్నాడు? మీ కొరకు మీరు కనిపెట్టుకుని వారు కనుక. అంటే మనము చూడండి, 4 దశలు ఉంటాయి. మొట్టమొదటిది లాభం కోసం చేసేది వ్యాపారం, రెండవది పుణ్యం కోసం చేసేది దానం, మూడవది కష్టం చేసేది ఒక్క దానికోసం, దేనికి? డబ్బులు దొరుకుతాయని కష్టపడుతున్నాం, ఫలితం దొరుకుతుందని కష్టపడి చదువుతాం, పరీక్ష పాస్ అవుతామని, అంటే కష్టపడుతున్నాం ఫలితం దొరకాలని. అయితే చివరిగా పని చేస్తున్నావు, లేకపోతే ఉద్యోగం చేస్తున్నావు, జీతం వస్తుందని. ఖచ్చితమే, ఇది వస్తుంది, కానీ ఇది కాదుగా. అంటే ఖచ్చితముగా నీవు చేసిన దానికి దేవుడు బహుమానం ఇస్తాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది అన్నప్పుడు చుట్టూ ఏం కనబడదు, దేవుడు కనబడ్డగా. నీ చుట్టూ ఉన్నవారు ఆకాశాన్ని అంటారు, నువ్వు మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత లేదంటారు, కానీ నీ అంతరంగంలో దేవాలయంగా మారబడుతుంది, నీ అంతరంగంలో చదును భూమిగా మారబడుతుంది, నీ అంతరంగంలో దీన హృదయం కలుగుతుంది, నీ అంతరంగంలో ఇప్పుడు ఏది పెట్టినా కూడా అది ఫలిస్తుంది. బయట ఫలింపు దేవుడు చూడు, అంతరంగంలో ఫలింపు దేవుడు చూస్తాడు. కనుక మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగా, నిందారహితులుగా కనబడుటకు జాగ్రత్త. అంటే ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణ అర్థమే. ఓర్పు తన క్రియ, అంటే నీవు ఓర్పుగా ఉంటే దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. నీవు నేర్పు గలవాడైతే ఆయన చేయడు, నిన్ను చేయమంటాడు. కనుక ఇక్కడ చెప్పుతూ మనము ఎలా వెళ్ళొచ్చు అంటే, ఇదే పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము ఇలా రాస్తున్నాడు. సీమోను పేతురు అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి ఆయనలో అనుభవ జ్ఞానము కృప విస్తరించాలంటే ఎలాగ ఎదగాలో చెప్తున్నాడు.
అంటే మనకి ఇవ్వబడిన ఈ వాగ్దానములు సత్యము అయ్యున్నవి కనుక ఎంత జాగ్రత్తగా, పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునకు సద్గుణము, అంటే విశ్వాసము సరిపోదు, దానికి తగిన స్టాండర్డ్ ఆటిట్యూడ్, నీ యొక్క క్యారెక్టర్, వ్యక్తిత్వము, గుణము, ఈ గుణమునకు తగిన జ్ఞానం, అంటే మెచ్యూరిటీ లెవెల్స్, అంటే ఏది నీచమైనది, ఏది ఘనమైనది, ఎవరి మాటను పట్టించుకోవాలి, ఎవరి మాటకు తొందరపడకూడదు, ఎవరు ఎటువంటి వారు అన్న అవగాహనకి నువ్వు రావాలి. జ్ఞానమందు ఆశానిగ్రహం, అంటే నీవు ప్రతిదీ కూడా నీలో ఈ టెంపరామెంట్స్, ఈ భావోద్రేకాలు, ఈ ఇమోషన్స్, నీ యొక్క ప్రతి ఒక్క ఫీలింగ్స్ కూడా కంట్రోల్లోకి వస్తున్నాయా లేవా? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఈ కృషి, ఈ సాధన దేనికోసం? నీ మనస్సును సాధన చేయడానికి, నీవు అభ్యాసం చేయడానికి, నువ్వు దాన్ని చదును చేయడానికి, నీలో ఉన్న తొందరలు, నీలో ఉన్న వంకరలు, నీలో ఉన్న అహమును. కనుక ఈ ఆశా నిగ్రహమునందు సహనమును. ఇప్పుడు చెప్పానే, ఏంటి సహనం? ఇవన్నీ కాదు, నీలో ఏమి ఏర్పడుతుంది? సహనము. అంటే ఇది పేషెన్స్ కాదు, అంటే ఓర్పు కాదు. అర్థం ఏంటంటే, నీకు నచ్చదు కానీ నువ్వు సహిస్తావు, నీకు ఇష్టం కాదు కానీ నువ్వు సహిస్తావు. అంటే నచ్చని దాన్ని ఇష్టం చేసుకోవడమే అది దేవుడు నీలో, అంటే నీకు నచ్చింది కాదు, కొంతకాలం మటుకు పరిస్థితులన్నీ తలకిందులవుతాయి కానీ నీలో కంప్లైంట్ బాక్స్ రాదు. నీవు సంతోషంతో దేవుని స్తుతించేవాడుగా ఉంటావు. కనుక సహనమునందు భక్తిని. ఇప్పుడు చెప్పానే, ఇవి ఏమీ ఆశించకుండా చేసేది భక్తి. దేవుడు ఉన్నాడని, ఆ భక్తికి శక్తి ఉందని, ఆ శక్తి మాత్రమే ఆత్మకార్యం చేస్తుందని, దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని నీ మీద కుమ్మరిస్తాడని. కనుక మీరు పూర్ణ జాగ్రత్త వలన. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు, ఎప్పుడైతే మనము ఆ విధముగా వెళుతూ, ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే, భక్తి యందు సహోదర ప్రేమ, ప్రేమ యందు దయ. అంటే భక్తి ఉంటే సరిపోదు, భక్తి నీ పెదవుల నుంచి స్తుతులు కాదు, నీ పెదవుల మీద దయ రసము పోయబడాలి, దయగా ప్రవర్తించాలా. ఆ దయను మించింది ఇంకేమీ లేదు. కనుక ప్రేమను కలిగి ఉండడం. ఎప్పుడైతే మనము ప్రేమను కలిగి ఉంటామో, అంటే వీటిలో సాధన చేయడానికి, కనుక సోమరులుగా, నిష్ఫలులుగా ఉండకుండా, అప్పుడు మళ్ళా ఇక్కడ కూడా పేతురు రాస్తూ ఏం రాయడానికి ప్రయత్నిస్తున్నాడు? ఇదిగో నేను ఈ గుడారమును విడిచిపెట్టవలసి ఉన్నది కనుక, నేను ఈ గుడారంలో, మనం కూడా విడిచిపెట్టబదు రేపుట న్యాయమని, అంటే తన జీవితంలో జరిగిన కార్యాలు మనకి చెబుతూ, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము రేపటి రోజున మనం వెళ్ళిపోతాం. కనుక చమత్కారంగా కాక తన అనుభవంతో చూసిన వాడే ఇక్కడ చెప్తున్నాడు, ఈరోజు నేను మీకు నా జీవితంలోని సాక్ష్యాలు పద్దే 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 చెబుతూ ఆశీర్వాదమునకు మనల్ని పిలిచాడు. కనుక కొంతకాలం మనము ఎంత మాత్రము కృంగిపోవాల్సిన వారము కాకుండా, ఏ విషయంలో కూడా నష్టమైపోయింది అనుకోకుండా, దైవ చిత్తానుసారముగా దుఃఖాన్ని సహించుకుంటామో, వేదనని సహించుకుంటామో, ఓర్పు కలిగి ఉంటామో, సహనము కలిగి, ఆయన నీకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు ఎదురు చూస్తావో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగ చేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టి, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేస్తుంది. కనుక ఈ మరణము నిన్ను నాశనానికి నడిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని దృష్టిస్తావో అది కళ్ళ ముందు జరిగేది, పరలోకాన్ని గమనించుకుంటున్నావో నీ అంతరంగంలో జరిగేది. నీ అంతరంగముని దేవుడు పరిశోధిస్తున్నాడు. నీ అంతరంగాన్ని బట్టే దేవుడు ప్రపంచాన్ని నీ పేరట రాసి ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు నీలో ప్రభువు కార్యము జరగటం. ఆయన ఎదురు చూస్తున్నాడు నీలో ప్రభువు ప్రేమ పరిపూర్ణమవుతాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు నీవు ఆయన స్టాండర్డ్ కి సమఉజ్జీవి అవుతావని. ఇది వాక్యము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదం చేయండి. వీరి హృదయాలు తెరవండి, వీరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వీరి బిడ్డలు, వారికి ఇవ్వబడిన పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ప్రతి రాకపోకలు జ్ఞాపకం చేసుకోమని యేసునామమున ఇదిగోనైనా మే నెల ముగించుకుంటున్నాం. రేపటి నుంచి జూన్ ప్రారంభించబడుతుంది. నైనా నీ నమ్మకమైన చేతులకి మమ్మల్ని మేము తగ్గించుకుని మీ ఆత్మకు అప్పగించుకుంటున్నాం.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.